హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అందమైన లోకం. ఫ్రెండ్స్, ఈరోజు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నాం మనం. చాలామంది విశాఖపట్నం వాళ్ళందరికీ ఫిషింగ్ హార్బర్ తెలిసే ఉంటుంది, కానీ దాన్ని ఎప్పుడూ చూడని బయట ఊరు వాళ్ళ కోసం ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఫిషింగ్ హార్బర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, లొకేషన్ అదిని మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ బీచ్ రోడ్లో ఎవరో హార్స్ రైడింగ్ చేస్తున్నారు చూడండి. ఇది ఉడా పార్క్ ఆ పక్కన ఉండేది. ఆ పక్కన బ్లూ కలర్ కనిపిస్తుంది కదా వాల్. ఇది పార్క్ హోటల్ దగ్గర జంక్షన్. ఇది ఈ లెఫ్ట్లో ఉండింది పార్క్ హోటల్ అనమాట. ఇక్కడ నుండి మనకి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది ఫిషింగ్ హార్బర్. ఇది ఎయిర్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ TU-142. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సర్వీస్ చేసిన ఒక వార్ క్రాఫ్ట్ తాలూకు ఎగ్జిబిషన్. వైజాగ్ వస్తే తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఆపోజిట్లోనే సబ్మెరైన్ కూడా ఉంటుంది. ఇది ఆర్కే బీచ్ జంక్షన్. ఇది తాజ్ హోటల్. ఇప్పుడు దీని పేరు గేట్వే హోటల్ అని చెప్పి మార్చారు. ఎప్పుడైనా క్రికెట్ స్టార్స్ కానీ ఫిల్మ్ స్టార్స్ కానీ వస్తే తాజ్ హోటల్లోనే స్టే చేసేవారు, కానీ ఇప్పుడు నోవోటెల్ వచ్చింది. ఇదే నోవోటెల్ హోటల్. నోవోటెల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వైజాగ్కి నోవోటెల్ హోటల్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం క్రికెట్ స్టార్స్ కానీ ఫిల్మ్ స్టార్స్ కానీ వస్తే ఇక్కడే స్టే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆటోలో చాలా పెద్ద చేపలు తీసుకెళ్తున్నారు. దాని నోస్ చాలా షార్ప్గా ఉంది, అందుకే ఎవరికైనా తగులుతుందని చెప్పేసి అలా కవర్ చేశారు. మీరు ఇప్పుడు చూస్తున్నవి నేవల్ ఆఫీసర్స్ క్వార్టర్స్. ఇవి కరెక్ట్గా సీకి ఆపోజిట్లో ఉంటాయి. మొత్తం సీ ఫేసింగ్ ఉంటుంది. ఇది INS క్యాంటీన్, డిఫెన్స్ క్యాంటీన్. ఆ గేట్ కనిపిస్తుంది కదా, ఇది మాట నేవల్ క్యాంటీన్. ఇది ఇక్కడ బీచ్ రోడ్లో ఉంటుంది, ఆ క్వార్టర్స్ పక్కనే. మీరు ఇప్పుడు చూస్తుంది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళ ఆర్చ్. ఇక్కడ నుండి పోర్ట్ ఏరియా స్టార్ట్ అవుతుంది. ఇది ఫిష్ మార్కెట్ ఫిషింగ్ హార్బర్లో. మనకి ఇక్కడ హోల్సేల్లో ఫిష్ దొరుకుతుంది. అప్పుడే పట్టిన ఫ్రెష్గా ఉండే చేపలనే దొరుకుతాయి ఇక్కడ మనకి. చాలామంది వచ్చి మార్నింగ్ హవర్స్ అయితే చాలామంది వచ్చి కొంటారు ఇక్కడ, మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్. ఇదంతా డ్రై ఫిష్. ఇదంతా ఎండు చేపలు, ఎన్నెత్తాలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు అంటారు కదా, అవన్నీ ఇక్కడ ఆరబెడతా ఉంటారు ఇక్కడ. చూడండి, ఇదంతా అదే డ్రై ఫిషే. సూపర్ ఉంటుంది టేస్ట్. నాకైతే మాత్రం చాలా ఇష్టం. మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది, ఇక్కడే తీసుకుంటాను నేను.
ఇక్కడ మీరు చూసేదంటే చూడొచ్చు, అక్కడ బీచ్లో సముద్రంలో ఎంత ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయో, మొత్తం చెత్త పేరుకుపోయింది. మీకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి, ఎటు చూసినా పాలిథిన్ కవర్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. అంతలా ఎన్విరాన్మెంట్ స్పాయిల్ అయ్యింది. చాలామంది బ్యాన్ ప్లాస్టిక్ అంటారు, కానీ ఇంకో ఆల్టర్నేటివ్ లేదు మనకి. ఈ పేపర్ కవర్స్ తయారు చేయాలంటే ఎన్ని చెట్లు కొట్టాలి, అది కూడా ఎన్విరాన్మెంట్కి అంత మంచిది కాదు. అందువల్ల ఈ ప్లాస్టిక్ని బ్యాన్ చేసే కంటే ప్లాస్టిక్ని రీయూస్ చేయాలి. ఒక పాలిథిన్ కవర్ తీసుకురావడం, ఎక్కడ పడితే అక్కడ పడేయడం, అలా కాకుండా ఒక పాలిథిన్ కవర్ కాస్ట్ మినిమం 20 రూపీస్ ఉండాలి. అప్పుడే దాన్ని జనాలు రీయూస్ చేస్తారు. ఒక పాలిథిన్ కవర్లు ఏమైనా మనం తెచ్చుకున్నామంటే దాన్ని మళ్ళీ కవర్ని వాష్ చేసుకొని పెట్టుకోవడం నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే పాలిథిన్ కవర్ ప్రైస్ చాలా ఎక్కువ పెంచాలి గవర్నమెంట్. మినిమం 20 to 30 రూపీస్ ఉండాలి. ఆ విషయంలో గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away, as you fade away. ఇప్పుడు మనం చర్చ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఈ చర్చ్ ఉండే ప్లేస్ని కొండగూడి అంటారు ఇక్కడ అందరూ. ఇక్కడ చూడండి, వ్యూ చాలా బాగుంటుంది. మీకు అక్కడ కనిపిస్తుంది, లాంగ్లో కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు మనం ఉన్నది ఈ చర్చ్ ఉండే కొండ మీద.
మీరు అక్కడ ఆ చెక్ పోస్ట్లా ఉంది కదా, అక్కడ చూడొచ్చు మీరు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుందంతా పోర్ట్ వాళ్ళది స్టోరేజ్. ఇది బొగ్గు స్టోరేజ్ చేస్తారు ఇక్కడ, మీకు చూస్తున్నారు కదా అక్కడ ఆ లాంగ్లో. ఫ్రెండ్స్, ఇది విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అండ్ పోర్ట్ ఏరియా వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీలైనంత త్వరలోనే మన నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు అందమైన లోకం. థ్యాంక్ యూ.